శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి బుధుడు గురువు, దశమ స్థానంలో కేతువు, లాభస్థానంలో శుక్రుడు నీచ స్థితి, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనైశ్వరుడు వక్రించి ఉన్నారు. కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. వాటిని వెనువెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, తద్వారా ప్రయోజనాలను పొందాలని మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో కావచ్చు, బయట ప్రయాణంలో ఉన్న సందర్భంలో కావచ్చు, చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ చిన్నపాటి సమస్యలు కూడా మీ దాకా రాకుండా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలతో కొన్ని ప్రయత్నాలను ప్రారంభిస్తారు. బ్యాంకింగ్ విషయాలు కావచ్చు, రుణ సంబంధమైన విషయాలు కావచ్చు, స్నేహితుల్ని సంప్రదిస్తే కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకు వారికేమో తగిన డాక్యుమెంట్స్ లేక ఇతరితర అంశాలలో లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి మీకు మంచి శుభవార్తను వినగలుగుతారు. మీకు ఉపయోగపడేటువంటి సమాచారాన్ని వినగలుగుతారు. ప్రత్యేకించి పూర్వం మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకు మీకు మంచి పేరు వచ్చిందని, మీరు ఇప్పుడు ఏదైనా అడిగితే ఎవరైనా మీకు సహాయం చేసే అవకాశం ఉంటుందన్నట్టుగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. కుటుంబ విషయాలలో అలజడి కలిగినటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. నోరు జారి ఏ మాట మాట్లాడద్దు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం పరిహారం: సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో సంచారం ఉన్నది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్కి ఒక 10-20 రోజులు దూరంగా ఉండండి. ఇంట్లో ఉండేటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్కి కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అంతవరకు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహాది ఇతర శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ప్రయోజనాలను పొందగలుగుతారు. పూర్వం మీ పేరు మీద తీసుకున్న ఒక స్థిరాస్తిని ఇప్పుడు అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2.